ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివంటే చూడండి, ఇక్కడ 3/2 తీసుకోండి, దీని డివిజన్ ఇక్కడ కోసెంట్ చూడండి, దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఎండ్ అవుతుంది చూడండి 1.5, 2 1s ఇది పోతే 3లో 2 పోతే 0 వస్తుంది, 10 అవుతుంది. ఇక్కడ 1 వచ్చి పాయింట్ పెట్టుకొని డివైడ్ కావద్దు కాబట్టి 2 5s డెసిమల్ పాయింట్ తర్వాత 2 5s అంటే దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ 3/2 డెసిమల్ ఎక్స్పాన్షన్. 10/3 తీసుకోండి, దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ కాదు కానీ రిపీట్ అవుతుంది, 3 రిపీట్ అవుతుంది. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అని వేటినంటారంటే ఏ నెంబర్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎండ్ కావు, అట్లని రిపీటు కావు, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, ఇట్లా ఎండ్ కావు అట్లని రిపీట్ కావు, అటువంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు ఇవి. సో నెక్స్ట్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఆర్తో డినోట్ చేస్తాం. ఆర్ అంటే కనుక ఈ రేషనల్ నెంబర్స్ కలిపే రియల్ నెంబర్స్ అంటాం. అంటే రియల్ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిపే రియల్ నెంబర్స్. ఇంకా అవి కాకుండా ఏమైనా ఉన్నాయా? ఇమాజినరీ నెంబర్స్. నేను ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు x² + 1 = 0 ఈక్వేషన్ తీసుకున్నాం. x² = -1 అవుతుంది, +1 అవుతుంది, పోతే x √(-1) రూట్ అవుతుంది స్క్వేర్. ఇక్కడ ఈ x ప్లేస్లో ఏం రాస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది? √-1 రాస్తే స్క్వేర్కు రూట్కు పోయి ఈ -1 +1 0 అయిపోతుంది. కానీ మనకు ఇక్కడ √(-1) అంటే అవి రియల్ నెంబర్స్లో లేవు. అంటే ఈ √(-1) అనేది రూట్లో నెగిటివ్ నెంబర్ వస్తే దానికి స్క్వేర్ రూట్ కనుక్కోలేము మనం. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే √-1 I అనుకుంటారు, అంటే ఇమాజినరీ యూనిట్. ఇమాజినరీ దీన్ని స్క్వేర్ చేస్తే I² -1. అప్పుడు I² అంటే ఇక్కడ ఈ ప్లేస్లో x² బదులు -1 రాస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి I అనేది ఇప్పుడు 3i ఉంది. 3i అనేది ఇమాజినరీ నెంబర్, ఇదేమో రియల్ నెంబరే 3, కానీ వీడు చెడ్డవాళ్ళతో సహవాసం చేసినవాడు కాబట్టి దీన్ని వీడు చెడ్డ అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఇది 3i కూడా ఇమాజినరీ నెంబర్ అవుతుంది.